నేపాల్లో జెన్జీ నేతకు పట్టం. సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాల్లో దూసుకుపోతున్న బాలేంద్ర షా పార్టీ మొత్తం 165 సీట్లకు గాను 94 చోట్ల ఆర్ఎస్పీ అభ్యర్థులు ముందంజ. గత ఏడాది నేపాల్లో జెన్జీ నేతృత్వంలో భారీ ఎత్తున నిరసనలు. 4 నుంచి 12 సీట్లకే పరిమితమైన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్టీ అంటూ మనం చూస్తున్నామండి. సో ఒక 2 మంత్స్లోనే 2 నెలల ఇది పార్టీ పెట్టి ఆర్ఎస్పీ పార్టీ పెట్టిండు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని చెప్పి బాలేంద్ర షా. సో బాలేంద్ర షా పార్టీ పెట్టి ఆయన జెన్జీ ఉద్యమం నడిపిండు. సో జెన్జీ ఉద్యమం ఎట్లా ఉందో గుర్తుంది కదా. నేపాల్లో మొత్తం కూడా అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉరికిచ్చి మరి రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టారు, బట్టలు కూడా తీసి మరీ కొట్టారు. సో ఎందుకు కొట్టారంటే సోషల్ మీడియా బ్యాన్ చేయడం ఒకటి, సో అక్కడ నియంత్రణ పాలన చేయడం ఒకటి. సో ఎవరికి నచ్చలే అక్కడ యువతకు. ఆ జెన్జీ యువత నాయకుడు ఆయనకు అక్కడ ప్రజలందరూ పట్టం కట్టిరట. 165 సీట్లకు గాను ఈ 94 చోట్ల కాదు 100 సీట్లకు పైగా గెలిచిండట. అంటే పార్టీ పెట్టిన 2 నెలలకే అధికారంలోకి వచ్చాడు. సో అప్పట్లో ఎన్టీఆర్కు ఉండే పార్టీ పెట్టిన 6 నెలలకి అధికారంలోకి వచ్చిందని చెప్పి. సో దాన్ని కూడా ఇక బ్రేక్ చేసిండు ఇక. సో ఈయన కొంచెం భారతదేశ వ్యతిరేక కూడా ఈయన మీద ముద్ర ఉన్నది. అంటే ఇక మా నేపాల్ మీద భారతదేశం సాంప్రదాయాలు కానీ అవన్నీ కూడా మా మీద రుద్దొద్దు అని చెప్పి ఆయన ఒక వ్యతిరేక కూడా ఆయన మీద ముద్ర ఉన్నది. కానీ ఎట్టకేలకు అక్కడ నేపాల్ ప్రజలు జెన్జీలు అందరూ కూడా జెన్జీ ఉద్యమ నేతకు పట్టం కట్టినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అతి చిన్న వయసులో అంటే 30-35 ఏళ్ళ వయసులోనే అక్కడ ప్రధాని కాబోతూ ఉన్నాడు, నేపాల్కు ప్రధాని కాబోతూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణలో కూడా నిరుద్యోగులందరూ కూడా చాలా చాలా కోపంతో ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు. మాకు ఉద్యోగాలు వేయడం లేదని. రేపు వాళ్ళు రోడెక్కి వాళ్ళు కూడా జంజీలాగా ఉద్యమం చేస్తే మాత్రం నీ పరిస్థితి వేరే ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కింద మీద చేశారు. ఆ ఓలీ శర్మని వీళ్ళు దాడి చేస్తే దెబ్బకే అక్కడ కేపీ శర్మ అనే ఆయన రాజీనామా చేసిండు. సో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో తెలంగాణలో కూడా రాబోయేది ఇదే. రేపు నిరుద్యోగులు విద్యార్థుల ఫీజు బకాయిలు కూడా విడుదల చేయలే. నిరుద్యోగులు విద్యార్థులు కలిస్తే ఏ ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తారు? ప్రభుత్వం దించడంలో కీలక పాత్ర వాళ్ళది ఉంటుంది. సో ఇప్పటికైనా కొంచెం సోయి తెచ్చుకో. నీకు చిన్న వయసులో అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి అయినావు. ఈ సొల్లు మాటలు బంద్ చేయి. నా దగ్గర నిధులు లేవు, ఖజానా ఖాళీ ఉంది, పైసలు లేవు పంచడానికి, నీ పరిపాలించలేను అని చెప్తున్నాం. అంటే అర్థమైంది. దాని అర్థమైందిగా అంటే ప్రజలారా నాకు ఓటు వేయకరు అని చెప్పి అర్థమైంది.